హాయ్ ఫ్రెండ్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేశారు. గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు మన రెబల్ స్టార్. ఇటీవలే సేలర్, కల్కి సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు ప్రభాస్. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్. ప్రభాస్ నటించిన కల్కి సినిమా రీసెంట్గా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలో సందీప్ రెడ్డి వంగ సినిమా ఒకటి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ యాన్యువల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. స్పిరిట్ అనే టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు సందీప్. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తాడని టాక్ అయితే వినిపిస్తోంది. అయితే ఈ సినిమా మొదలవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలో ముందుగా సలార్ 2, కల్కి 2 సినిమాలు పూర్తి కావాల్సింది. ఆ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి సినిమా ఉండనుంది. ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాలో ఓ అందాల భామ నటించనుందని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కరీనా కపూర్ ఇటీవల యష్ నటిస్తున్న టాక్సిక్ అనే సినిమాలో నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఆ సినిమా నుంచి ఆమె తప్పుకుందని తెలుస్తోంది. ఆమె ప్లేస్లో నయనతారను తీసుకున్నారని టాక్. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాలో కరీనా కపూర్ నటిస్తుందని తెలుస్తోంది. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 25 ఏళ్ళు అవుతోంది. ఈ 25 ఏళ్లలో ఆమె తెలుగులో నటించలేదు. ఇక మొదటిసారి ప్రభాస్ సినిమాతో కరీనా తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.